ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. అనేక సార్లు శ్రమలు, శోధనలు, వేదనలు మనకి చుట్టుకున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు. అంతము వరకు మనతో ఉంటానని మాట ఇచ్చారు కదా ఆయన. ఇదేంటి నా జీవితం ఇలా ఉంది, దేవుడు నాకు తోడుగా ఉంటే కష్టాలకు ఆయన అనుమతి ఎందుకు ఇచ్చారు? బహుశా దేవుడు నాకు తోడలేడేమో, నన్ను విడిచిపెట్టేశారేమో అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి సందేహమే గిద్యోనుకు కూడా వచ్చిందండి. మిద్యానీయులు, అమాలేకీయులు మిడతల దండు వలె విస్తారముగా ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తిరాగా ఇశ్రాయేలీయులందరూ కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకుని జీవిస్తుండగా మిద్యానీయులకు భయపడి మిద్యానీయులు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, అప్పుడు అతనికి మనలాంటి సందేహమే వచ్చింది. నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకెందుకు సంభవిస్తుందయ్యా అని గిద్యోను కూడా యేసయ్యని ప్రశ్నించాడు. నిజమే, దేవుడు మనకి తోడుగా ఉన్నప్పటికీ మనకి కష్టాలు, నష్టాలు, శ్రమలు ఎందుకు వస్తాయి? దేవుడు తోడుగా ఉంటే మన జీవితంలో కన్నీరు ఎందుకు ఉంటుంది? దేవుడు తోడుగా ఉంటే మన జీవితంలో ఆశీర్వాదములు ఎందుకు ఉండటం లేదు? కారణం ఏమిటో వాక్యానుసారంగా ఒక్కసారి పరీక్షించుకుందామా? నా ఏలిన వాడు యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనే అని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. న్యాయాధిపతులు 6:13 అని అంటున్నాడు. అందుకే దేవుని వాక్యమే సెలవిస్తుంది, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. అవునండి, మీరు అమోరీయుల దేశమును నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. దేవుడు ఇశ్రాయేలీయులకు తోడై ఉన్నప్పటికీ కూడా శత్రువులు దండెత్తి రావడానికి, వారికి సమస్యలు రావడానికి కారణం వారి దేవుని దృష్టికి దోషులయ్యారు. మరొకటి, వారి దేవతలను, విగ్రహాల సమస్యలు మనుషులకు కంటికి కనిపించే వాటికి భయపడి దేవుని మాట వినలేదు, విధేయత చూపించలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, దేవునికి లోబడలేదు. కనుక దేవుడు వారిని శత్రువులకు అప్పగించేశాడు. నేడు మనమున్న పరిస్థితికి కారణం కూడా బహుశా ఇలాంటిదే కావచ్చేమో. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన స్వరమునకు చెవియొగ్గక, ఆయనకు విధేయత చూపించక, ఆయన మాటలు ఆలకించక అవిధేయములుగా ఉంటున్నామేమో. లేకుంటే దేవుడు తోడుగా ఉన్నారని తెలిసి కూడా దేవుని శక్తి ఏమిటో, బలమేమిటో ఎరిగి ఉండి కూడా లోకంలో ఉన్న మనుషులను చూసి వారు నీపై పన్నుతున్న పన్నాగాలను చూసి భయపడుతూ అవిశ్వాసివై సందేహిస్తున్నావేమో. నేడు నీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, అనేకులు దండెత్తి నీ మీదకి రావచ్చు, శ్రమలు నిన్ను చుట్టుముట్టి ఉండొచ్చు, వ్యాధి బాధలు నీపై మోపుగా బడి ఉండవచ్చు. నేను నీకు తోడై ఉన్నాను, విశ్వాసముతో ముందుకు సాగిపో. ఎన్ని సమస్యలు, శ్రమలు అయినప్పటికీ కూడా అవి నిన్నేమి చేయలేవని, కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నాడని గ్రహించి మన పిరికితనమును, అవిశ్వాసమును విడిచిపెట్టి దేవుని బలముంది ముందుకు అడుగు వేసి మిద్యానీయులను ఓడించిన గిద్యోను వలె పరాక్రమం గలవారే ముందుకు సాగిపోదాం. దేవుని నామం ద్వారా విజయాన్ని సాధిద్దాం. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.